దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు, జీవించమన్నాడు, జయ జీవితం కలిగి జీవించమన్నాడు. అలా జీవించటం వలన దేవునికి మహిమకరంగా మన జయ జీవితాన్ని అనేకులకు ఆదర్శంగా ఉండబోతున్నాం, ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు ఉండునుగాక. యూదా రాసిన పత్రిక 22వ వచనం, సందేహపడు వారి మీద కనికర చూపండి, అగ్గిలోంచి లాగినట్టు కొందరును రక్షించండి. ఆత్మల సంపాదనలో ఒక అడుగు ముందుకే ఉండాలి. అగ్గిలోంచి కొందరిని లాగి రక్షించండి. సందేహపడే వారి మీద కనికర చూపండి. చూడండి, యేసుక్రీస్తులో సంపూర్ణంగా నమ్మకత్వాన్ని ఉంచిన బిడ్డలకి యెహోవా దేవుడని, మరియమ్మ దేవుడని ఎన్నో సంఘాలు ఆ పేర్లు పోప్ అని అనేక రీతిలుగా వివిధ స్థాయిలో మార్చుకుంటున్నారు. యేసు క్రీస్తునే ఆధారం చేసుకోవాలి. క్రీస్తే మనకు ఆధారమై ఉండాలి. బంగారం కంటే అమూల్యమైనది మీ నమ్మకము. నమ్మకంలో మనము ఎంతో దృఢంగా జీవించాలి. సత్యవాక్యమును సేవించి సహవాసము కలిగి మనం నడవాలి. సందేహపడి వారిని రక్షించాలి. సందేహపడుతున్న వారికి రక్షించాలి అంటే ప్రేరణ కలిగిన వాక్యము మదిలో మెదలాలి. అంటే వాక్యాన్ని సేవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, నమ్మకముతోనూ జీవించాలి. లోకమును జయించినది విజయము విశ్వాసమే. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ముందు అడుగులు వేస్తామో అద్భుతమైన ఫలితాలు చూస్తాం. పరిశుద్ధ గ్రంథము మనకి ఏం చెప్తుందంటే, లోకము ఎలా ఉంటుందంటే మనల్ని ఒక చిన్న చూపు చూస్తుంది, అవమానిస్తుంది, ఏళన చేస్తుంది, ద్రోహాన్నే తలపెడుతుంది. ఆ ద్రోహాన్ని తలపెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఆ భారాన్ని మనం మొయ్యాలి, ఆ శ్రమను మనం మొయ్యాలి, ఆ కష్టాన్ని మనం మొయ్యాలి. ఆ శ్రమని కొవ్వొత్తి చూడండి, కాలిపోతూ ఏమిస్తుంది? వెలుతురునిస్తుంది. ఆ వెలుగు లోకానికి ద్వీపమయంగా కాంతిగా ఉంటుంది. మన జీవితాల్లో వెలుగు, అద్భుతము, ప్రేరణ కలిగిన వాక్యము మన హృదయంలో మెదలాలి. విశ్వాసము, నమ్మకము, మన్నా బంగారము. వాక్యము మన్నాతో పోల్చారు. బంగారం కన్నా విలువైంది వాక్యం. చూడండి, ఆహారం తినడానికి పనికొస్తుంది, వాక్యం హృదయాల్ని బాగు చేయడానికి పనికొస్తుంది, హృదయాలు కట్టడానికి పనిచేస్తుంది, హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది, వెలుతురు జీవితంలో వెలుగు వస్తుంది. బంగారం అది మెరుస్తుందంటే కొంతమంది ఏడిపిస్తుంది, కొంతమంది నవ్విపిస్తుంది, కొంతమందికి అది కనుమరుగైపోతుంది. అంటే సందేహపడు వారి మీద కనికర చూపండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, పవిత్రాత్మతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను
సత్యవాక్యముతోను చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడము వలన నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను కీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారికలై ఉండి అన్ని స్థితిలోనూ మేము మిమ్మల్ని మెప్పించుకొనుచున్నాము. పవిత్రతలోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను సత్యముతోను వాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడము నీతి ఆయుధములు కలిగి ఎంత ఫోర్స్ ఉందో చూడండి. ఇక్కడ ఆయుధములు అంటే వాక్యము హృదయాల్ని బాగు చేసే ఆయుధము. హృదయంలో వాక్యం ఉంటే అపవాది మిమ్మల్ని ఎదిరించలేడు. ఘనతల వలన కీర్తి దుష్కీర్తి వలన కీర్తి ఉంటుంది సేవకులకి, దుష్కీర్తి ఉంటుంది, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. దేవుని బలము వలన దేవుని బలము పరిచారికుడి నోట్లోంచి ప్రవహిస్తుంది. ఒక శక్తి ప్రకాశిస్తుంది. ఎప్పుడు దీర్ఘశాంతముతో సత్యముతో వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యములో నడుచుకున్నప్పుడు, వాక్యానికి విలువిచ్చినప్పుడు, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ, పవిత్రముతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది కడిగినప్పుడు బంగారంలాగా ముత్యములా మెరుస్తారు. ఇందాక చెప్పానే, బంగారము కంటే అమూల్యమైనది నమ్మకమని. నమ్మకంలో దృఢంగా ఉండాలి. నమ్మకంలో దృఢంగా ఉన్నప్పుడు శరీర సంబంధమైనవి ఏం చేస్తాయి? లాగుతాయి. ఎక్కడ లాగింది? సందేహపడి వారి మీద కనికర చూపండి, అగ్గిలోంచి లాగినట్టు కొందరు రక్షించండి. లాగి దేవుని ప్రేమ నిలిచినట్లు కాచుకుని ఉండండి. దేవుని ప్రేమ నిలచాలి. మేఘము వలె మీ మీద నిలబడాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ మన మీద నిలబడాలి. దేవునిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు ప్రార్థించాలన్న ప్రేరణ పుడుతుంది. ఎక్కడైనా చోటును ఎదుక్కుంటారు, ప్లేస్ కావాలి, ప్రార్థించాలి. దేవుని దృష్టి మీపై కేంద్రీకరిస్తుంది. ఆయన సిలువలో మనల్ని ఏమన్నాడు? దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆయన దాహము, దప్పిక అంటే ఏమిటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల, రేపొద్దున అగ్గిలో కాలిపోతున్న, నరకంలో కాలిపోతున్న ఆత్మలు ఆయన ముందరే చూస్తున్నాడు. ఇదిగో 2 కొరింథీయులు రాసిన పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితని రక్షణ దినము నిన్ను ఆదుకుంటుని. అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను అంటే ఆయన మనతో ఉండి దేవుని ప్రేమ మన మీద నిలబడి ప్రకాశించినప్పుడు అనుకూల సమయమందు నీ ప్రార్థన మనల్ని ఫాలో చేస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనలో నివాసిస్తున్నాడు. మనలో నివసిస్తూ దేవుని ప్రేమ నిలిచినట్లు కాచుకుని ఉండండి. కాచుకుని కనిపెట్టుకుని ఉండాల. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఆదాము అవ్వ సమయం గడపాలని చల్లటి పూట దేవుడు వచ్చి మనల్ని ప్రేమిస్తూ కృప, ప్రేమ, దయ కనికరిస్తున్నప్పుడు మనం ఏం చేసాం? ఆదాము చెడిపోయాడు. అవ్వ మాట మానవాళి కూడా చెడిపోయి అపవాదికి అధికారం కట్టబెట్టి సిలువ మీద యేసుక్రీస్తు ఆయన జయించి మనల్ని, ఈ లోకమును జయించినది విజయము విశ్వాసమే
అని మనల్ని ప్రేమిస్తూ, మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, సిద్ధపరుస్తూ, అనుకూల సమయమందు నీ మొరాలికించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. రక్షించబడాలని మీకు ఆత్రం కావాలి. నేను రక్షించబడాలి, నేను పరలోకం వెళ్ళాలి, దేవునితో నడవాలి, దేవుడే నా గురి, దేవుడే నా గమ్యము, దేవుడే నాకు సర్వస్వము అని మీ హృదయంలో దృఢ నిష్కల్పం చేసుకుంటే సందేహపడి వారి మీద మీరు కనికరిస్తారు. అగ్గిలోంచి లాగినట్టు కొందరిని రక్షిస్తారు. దేవుని ప్రేమ మీద మీ మీద నిలిచి ఉంటుంది. ప్రార్థన చేసుకుంటూ, మహాపరిశుద్ధుడ, పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతంతోను, సత్యము వలన మేము బలపడి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపిస్తానని మన్నాను కురిపించేవయ్యా. అయా మన్నా వాక్యము మా హృదయంలో బగ మండి ప్రకాశించి, నాయనా అందరికీ వెలుతురిచ్చి, వెలుగ్గా ఇచ్చి, కృపను అనుగ్రహించిన స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.